హరి ఓం. పొంచి బుజ్జగించి పొగడి టక్కరి మూక మంచివారి మోసగించి చుండు కాకి జున్ను ముక్క కాజేసెరా నక్క లలిత సుగుణ జాల తెలుగు బాల. ఓ తెలుగు బాల, మామూలుగా కాకి ఎప్పుడూ కూడా మనతోటే ఉంటుంది, మన పరిసర ప్రాంతాల్లోని. కానీ డైరెక్ట్గా ఎదుర్కొండా రాదు. కాకి ఎప్పుడు కొంచెం దాగి నక్కి ఉంటుంది చెట్ల పొదల్లోనూ. అటు చూస్తూ ఇటు చూస్తుంది. దాని ధైర్యం లేదు, ఎదుర్కొండా రాదు. అలాంటి కాకి ఓ జున్ను ముక్క తెచ్చుకున్నాడు. ఈ కాకే అంత పొంచి అటు ఇటు మాట ఉంటే దీన్ని మోసం చేయడానికి మనకి అందరికీ తెలిసినదేను. జిత్తులు మారి నక్క ఏం చేసింది, ఈ కాకి దగ్గర నుంచి ఆ జున్ను ముక్క తను కాచేయాలని కాకిని పొగడతలు పెట్టింది. ఏంటని, అంతమంది కోకిల్ని అంటారు, నిన్నెవరు పట్టించుకోరు, నువ్వు ఎంత బాగానో పాడుతావు సుమా అని ఈ నక్క కాకితో అంటూ ఉంటే ఆ కాకి నిజమే అనుకుని దాని భావం చెప్పబోయి నోరు తెరిచేసరికల్లా ఆ నోట్లో నుంచి జున్ను ముక్క కాస్త కింద పడితే అది కాస్త ఈ నక్క కాజేసింది. ఇలాగా మంచితనానికి అన్నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ నక్క పొంచి కాకిలాగే కాచు కూర్చుని మొత్తానికి కాజేసింది. ఇది ఒకరినొకరు మోసం చేయడము అని చాలా చిన్న కథే, కానీ ఈ నక్కతోటి అనేక చిన్న కథలు అవి ఉన్నాయి. కాకి దగ్గర నక్క జిత్తుల మారి కూడా అలాగే చేసింది. పాపం కాకి మోసపోయింది ఇక్కడ. మనకి తెలిసినదేను. మీరు పిల్లలకి చెప్పండి, నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.